ఇది బోనాల ఫెస్టివల్ మినీ వ్లాగ్ పార్ట్ 2. ఇలా మట్టి కుండలో బోనం చేసినందుకు చాలా మంచిగా అనిపించింది. మెల్లిమెల్లిగా ప్రిపరేషన్ అంతా నేర్చుకున్నాను. నెక్స్ట్ టైం కి కొంచెం పర్ఫెక్ట్ అవుతాను. ఇంకా రెడీ అయిపోతున్నాం. ఈ శారీ అయితే చాలా బాగా సెట్ అయింది కదా. వీటి పైనకి బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ వేసుకున్నాను. ఈ లుక్ పైనకి ఇలా మాంటిగా పెట్టుకుందాం అనుకున్నాను. కొంచెం హెవీగా అనిపించింది, స్కిప్ చేశాను. జ్యువెలరీ వల్ల ఓవరాల్ లుక్ ఏ మస్తు అనిపించింది. ఇంకా మా అమ్మని కూడా రెడీ చేశాను. అసలు మేకప్ అవసరం లేదు, మమ్మీకి బొట్టు పెట్టుకుంటే చాలు ఆ కళ వచ్చేస్తుంది. ఫెస్టివల్ కి ఇలా అందరు కలిసి రెడీ అవుతుంటే ఆ హడావిడే వేరు కదా. ఆ రోజు మా మిక్కుని ఒక సైడ్, మా దైవిక్ని ఒక సైడ్ హ్యాండిల్ చేయడమే సరిపోయింది. మా మిక్కు బంగారంతో ఫొటోస్ దిగి చాలా డేస్ అయిందని దిగాను. మా దైవిక్ ని నిద్రలో నుంచి లేపి రెడీ చేసాము, అందుకే ఇలా ఫేస్ పెట్టాడు. మేము నలుగురం కలిసి ఫస్ట్ టైం ఇలా మంచిగా ఫోటో దిగాము. ఎంతైనా ఒక్కసారి బోనం ఎత్తుకోగానే ఆ వచ్చే పాజిటివ్ ఎనర్జీ మాటల్లో చెప్పలేము. ఆ డివైన్ ఫీల్, పాజిటివిటీ అంతా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది నేను థర్డ్ టైం బోనం ఎత్తుకోవడం. ప్రతిసారి ఇంకా స్ట్రెంత్ ఇస్తుంది అమ్మవారు నాకు. అలా మనసులో మొత్తం అమ్మవారిని తలుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కాసేపు అయితే ఊర్లో బోనాలు అన్ని వచ్చేవి. మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము. ఇంకా మేము బియ్యం పోయాలని మొక్కుకున్నాం కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తే బెస్ట్ అని. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా. ఎలాంటి హడావిడి లేకపోతే టెంపుల్ కి వెళ్తే ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయో కదా. టెంపుల్ దగ్గర మంచి అందరితో కలిసి పిక్చర్స్ దిగే టైం కూడా దొరికింది. దైవిక్ అయితే బయటికి వస్తే అమాయకంగా ఫేస్ పెట్టి చాలా సైలెంట్ అయిపోతాడు. నైవేద్యం ఎక్కిచ్చి మళ్ళీ బోనం తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఆ రోజు ఎక్కడ చూసినా మైండ్ లో మొత్తం అన్ని బోనాల సాంగ్స్ ఉండే. ఆ రోజు నేను ఈవినింగ్ 5:30 వరకు కూడా ఏమీ తినలేదు. ఫాస్టింగ్ ఉండి బోనం ఎత్తుకుంటే మంచిదని. ఈ శారీ లుక్ మీలో ఎంత మందికి నచ్చింది కామెంట్స్ లో చెప్పండి. శారీస్ ఫ్రమ్ శ్వేతారెడ్డి కరకన్న గారి. నాకైతే ఈ శారీ లుక్ చాలా బాగా నచ్చేసింది.